నరసింగపల్లె అనే ఊరిలో చక్రవడ్డీల కాంతం అంటే చాలా ఫేమస్. ఆమె ఎందుకు ఫేమస్సో ఆమె పేరుతోటే అర్థమైపోతుంది గదా. అవును, ఆవిడ వడ్డీ వ్యాపారానికి ఫేమస్. ఆ చుట్టుపక్కల ఊళ్ళలో చాలామంది రైతులు, వ్యాపారులతో పాటు సామాన్యులు కూడా చక్రవడ్డీల కాంతం దగ్గర అప్పులు తీసుకుంటూ ఉంటారు. అలా అని అందరి విషయంలోనూ ఆమె అడ్డగోలుగా ఆలోచించే మనిషి కాదు సుమా. గుడిని, గుడితో పాటు లింగాన్ని మింగేయాలనుకునే అతి తెలివిమంతులకి మాత్రమే ఆమె చక్రవడ్డీల కాంతం. అదే ఎప్పటికప్పుడు వడ్డీలు అసలు కట్టే వాళ్ళకి ఆమె శాంతమైన కాంతమే. ఒకసారి పర్వతాలు అనే రైతు కాంతం దగ్గరికి డబ్బుతో వచ్చాడు. అమ్మా కాంతమ్మ, ఇదిగో అమ్మా, ఈ డబ్బు జమేసుకొని నా అప్పు కొట్టేస్తే నేనెళ్తాను. కానీ సమయానికి డబ్బు సాయం చేశావమ్మా. నీ దయ వల్ల పిల్లకి పెళ్లి చేశాను. నా దయ్యం ఉందిలే పర్వతాలు. ఇంతకి పిల్లలా ఉంది అత్తారింట్లో? అంత బాగానే ఉంది అక్కడ? లేకపోతే చెప్పు, ఏదైనా తేడా ఉంటే మనం మాట్లాడదాం. అబ్బే, వియ్యాలోళ్ళు దేవుళ్ళంటోళ్ళమ్మా, పిల్లని బంగారంలా చూసుకుంటున్నారు అని చెప్పాడు. ఆ తర్వాత అతనిచ్చిన డబ్బులు లెక్కబెట్టి అందులోని 20,000 వెనక్కిచ్చేసింది. అది చూసిన పర్వతాలు, ఇదేంటమ్మా, మొత్తం లెక్కే గదా నేనట్టుకొచ్చాను, ఎక్కువేటి ఉండవుగా అందులో? లేదులే పర్వతాలు, నువ్వివ్వాల్సింది ఇచ్చావు, నేను తీసుకోవాల్సింది తీసుకున్నాను. అందుకే ఈ 20,000 తిరిగిస్తున్నాను. ఉండనే మళ్ళీ ఏడాదిలోపు పిల్ల పురుటుకొచ్చిందంటే అప్పుడు మళ్ళీ అప్పులు చేయాలి కదా. అందుకే ఈ డబ్బులు తీసుకెళ్లి బ్యాంకులో వేసే, ఎంతో అంత వడ్డీ వస్తుంది. అవసరం ఉన్ననాడు మొత్తం డబ్బు తీసుకో అంటూ తనలోని వడ్డీ బుద్ధికే కాక లోపల ఉన్న మానవత్వానికి కూడా అప్పుడప్పుడు బయటికి రావటానికి అవకాశం ఇస్తూ ఉంటుంది. ఇలాగే రోజులు గడుస్తున్నాయి. పట్నంలో చదువుకుంటున్న కాంతం కూతురు పావని చదువు పూర్తి చేసుకుని ఇంటికొచ్చింది. పుట్టింటికి వెళ్లిన కోడలు కూడా అత్తింటికొచ్చింది. కాని ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. కాంతం తన కోడల్ని కూడా కూతురులా చూసుకుంటుంది. ఒకనాడు రంగయ్య అనే వ్యాపారి కాంతం ఇంటికొచ్చాడు. అతన్ని చూసిన కాంతం, యావయ్యా రంగయ్య, ఏ మనిషివయ్యా నువ్వు? డబ్బులు అప్పు తీసుకున్నప్పుడు మాత్రం అమ్మా బాబు అని, తేరా డబ్బు కట్టాల్సి వచ్చేసరికి మొఖాలు జాటేస్తున్నావు. ఎన్నిసార్లు నీ కొంపకున్న తాళం కప్పని చూసి రావాలయ్యా నేను? ఏంటమ్మా ఓ అట్ట గదవాయం చేస్తున్నావు? ఏ, నాకేమైనా డబ్బులు తేరగా ఇచ్చావా ఏంటి? బంగారం లాంటి నా కొబ్బరి తోట పెట్టుకునే కదా ఇచ్చావు. నేను డబ్బులు ఇవ్వకపోతే ఆ తోట నీ దగ్గర అట్టి పెట్టుకో, కాగితంలో అదే కదా రాయించుకున్నావు అంటూ చాలా నిర్లక్ష్యంగా బదులిచ్చి వెళ్ళిపోయాడు రంగయ్య. అతను అన్ని మాటలన్నా కాంతం ఏమీ రియాక్ట్ అవ్వకపోవటంతో కోడలు తన అత్తగారితో, అత్తయ్య, అసలు మీ ముందు ఎవరు నోరు లేపరు కదా, అలాంటిది మనకి డబ్బు ఇవ్వాల్సి ఉండి కూడా అతను అలా మాట్లాడుతుంటే మరి మీరు ఏమీ అనుకుండా ఉన్నారేమిటి? ఓ అదా, ఆడు కాస్త తెక్క మనిషిలే కోళ్ళ. నేను ఎన్నో ఏళ్లగా వడ్డీలకి డబ్బులు తిప్పుతున్నదాన్ని కదా. డబ్బులు తిరిగి ఇచ్చేవాడెవడో ఎగ్గొట్టేవాడెవడో నాకు తెలుసు కదా. అందుకే ఇచ్చే వాళ్ళని ఓ మాట అంటాను, ఆ పౌరుషం మీద త్వరగా ఇచ్చేస్తారని. కానీ వీళ్ళలాంటి ఎగ్గొట్టే వాళ్ళని గట్టిగా ఏదైనా అన్నామంటే మొదటికి మోసం రావచ్చు అని వడ్డీలివ్వటంలో, వసూలు చేయటంలో తనకున్న అనుభవాన్ని కోడలికి చెప్పింది. అలా కాంతం వడ్డీ వ్యాపారం బాగా జరుగుతున్న సమయంలో ఆమె దగ్గరున్న డబ్బు మొత్తం ఊరి మీదకి వెళ్ళిపోయింది. అది ఇప్పట్లో వెనక్కొచ్చే దారి కూడా లేదు. అలాంటి సమయంలో దగ్గర బంధువులకి కాస్త డబ్బు అవసరం పడి కాంతాన్ని అడిగారు. కాని కాంత ఉన్న పరిస్థితుల్లో ఆ డబ్బు సర్దుబాటు చేయడం కుదరని పని. అందుకే ఆమె దిగులుగా కూర్చుంది. అమ్మా, ఏవైందే అలా డీలా పడిపోయి కూర్చున్నావు? ఇంకేముంటదే, నరేంద్ర మామయ్య వాళ్ళకి డబ్బులు కావాలన్నారు కదా. ఇప్పుడు చూస్తేనేమో మన దగ్గర డబ్బులు లేవు. పైగా ఇప్పట్లో వెనక్కి డబ్బు వచ్చి దారే లేదు. అలాగని అయిన వాళ్ళకి సమయానికి డబ్బులు ఇవ్వకపోతే మనల్ని బంధువులు బతకనివ్వరే. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ రంగయ్య గాడు ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా అని చెప్పి దాటేస్తున్నాడు. కనీసం వాడిచ్చినా ఈ అవసరం గట్టెక్కిపోతుంది. సచ్చినాడు ఎందుకు పరికరాని కొబ్బరి తోట పెట్టి డబ్బట్టుకుపోయాడు. దానిలో ఆకులు తప్ప ఏమీ లేదు అంటూ అర్జెంటుగా డబ్బులు పుట్టించటం ఎలా అని ఆలోచిస్తూ ఉండగా అదే రోజు సాయంత్రం ఆ ఇంటి కోడలు తన మరదలు పావనితో ఇలా అంటుంది. పావని, ఇందాక నువ్వు అత్తయ్య గారు మాట్లాడుకున్నప్పుడు విన్నాను. ఇప్పుడు మన అత్తయ్యకి డబ్బులు కావాలి కానీ మన దగ్గర డబ్బుల్లో. ఆ రంగయ్య కొబ్బరి తోట మన దగ్గర ఉంది కానీ దానిలో ఏ దిగుబడి లేదు. అది ఎందుకు పనికిరాదు, అంతేనా? అందుకే నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటొద్దు నాది? మా నామాలనే తెలుసు కదా,
ఆ టెంట్ హౌస్ నడుపుతారు ఆయనే కదా? అవును వాడే. ఇప్పుడు సమ్మర్ కదా, పెళ్ళిళ్ళ సీజన్. అందుకే టెంట్లకి బాగా గిరాకీలుంటాయి. అందుకే నాకు ఒక ఆలోచన తట్టింది. వాడితో కలిసి మనం ఈవెంట్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేద్దామా? కొబ్బరాకుల పందిళ్ళు, కొబ్బరాకులతో డెకరేషన్స్ లాంటివన్నమాట. వెరైటీగా ఉండే టెంపరీ కొబ్బరాకులు ఇల్లు. ఇలా రంగయ్య మనకు వదిలిపెట్టిన కొబ్బరాకుల్ని వాడుకొని మనం డబ్బులు జనరేట్ చేద్దామంటే చెప్పు. మా అన్నయ్యని అడిగి అడ్వాన్స్గా నేను అత్తయ్య కావాల్సిన డబ్బులు తీసుకుంటాను. మనం మన తెలివిని ఆ తోటలో కొబ్బరాకుల్ని వాడుకొని మా వాడి బకాయి తీర్చేసి ఎంతో అంత లాభం పొందుకుందాం. వా వదినా, మొత్తానికి మా అమ్మకు తగ్గ కోడలు అనిపించుకున్నావుగా. అసలు మా అమ్మ వయసులో ఉండగా ఎడారిలో ఇసుకమ్మేది. కాని వయసు పెరుగుతున్న కొద్దీ ఇట్ట తయారైంది. చిన్న చిన్న విషయాలకే భయపడిపోతుంది. ఇప్పుడు నువ్వు మాత్రం మా అమ్మలాగే ఆలోచించవు అంటూ తన వదిన చెప్పిన కొబ్బరాకుల ఇంటి డెకరేషన్ ప్లాన్ తీసుకెళ్లి వాళ్ళమ్మతో చెప్పింది. దాంతో కాంతానికి కాస్త ప్రాణం లేచొచ్చినట్టయింది. కోలా, చాలా మంచి ఆలోచన చెప్పావే. ఆ దొంగ సచ్చినాడు మనల్ని మోసం చేశాడనుకొని ఓ తెగ బీపీ తెచ్చేసుకుంటున్నా నేను. ఇప్పుడు ఆ దిక్కుమాల కొబ్బరి తోటను వాడుకోవడానికి, మన ఇంటి పరువు కాపాడుకోవడానికి రెండిటికి నీ ఆలోచన ఉపయోగపడుతుంది అని తన కోడలి సమయస్ఫూర్తికి చాలా ముచ్చటపడిపోయింది. ఇక ఆ తరువాత నుండి ఆ కొబ్బరి తోట నుండి కొబ్బరాకులు దింపించే పని. ఆ దింపిన కొబ్బరాకులతో పెళ్లి వాళ్ల అభిరుచులకి తగ్గట్టు విడిదిల్లు కావాలన్న వారికి విడిదిల్లు, అదిరిపోయే కొబ్బరాకు పందిళ్లు కావాలన్న వారికి పందిళ్లు, అసలు కోనసీమని తలపించే కొబ్బరాకుల డెకరేషన్ కావాలన్న వాళ్ళకి వాళ్ళు కోరినట్టు స్టేజ్లు, ఇళ్ళు అన్నీ తయారు చేసి ఇవ్వటంతో అప్పటి వరకు నామాలు టెంట్ హౌస్ అంటే కేవలం పెళ్లిళ్లకి షామియానాలిచ్చే చోటే. కానీ తన చెల్లెలిచ్చిన కొబ్బరాకుల ఐడియా వల్ల నామాలు వ్యాపారం కలరే మారిపోయింది. ఇప్పుడు అతను ఈవెంట్ ఆర్గనైజర్ అయిపోయాడు. తన చెల్లెలు, ఆమె మరదలు కలిసి రకరకాల కొబ్బరాకుల కాన్సెప్ట్స్తో వచ్చిన క్లయింట్స్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు. వదినా, నిజంగా చదువు పూర్తయిపోయి ఇంటికొచ్చాను. ఇక్కడ ఎంత బోర్ కొడుతుందని భయపడ్డాను. కానీ ఈ సమ్మర్లో నీ ఐడియా వల్ల మనలోని క్రియేటివిటీకి పని దొరికింది. ఎందుకు పనికి రాకుండా పడుండాల్సిన ఆ దిగుబడి లేని కొబ్బరి తోట మనకి చాలా ఉపయోగపడింది వదినా అని తన వదిన్ని పొగుడుతుంది మరదలు. ఇంతలో నరేంద్ర మామయ్య భార్య వరలక్ష్మి ఒక చేతి సంచిలో డబ్బులు తీసుకుని కాంతానికి తెచ్చిస్తూ, చాలా థ్యాంక్స్ అమ్మా కాంతం. సమయానికి నువ్వే కనుక డబ్బులు అందించకపోతే మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం. మనలో మనకు ఆ మాటలు ఎందుకులే వదినా. నిజానికి మీరు డబ్బులు అడిగేసరికి నా దగ్గర డబ్బు లేకపోయే. కానీ ఆయన వాళ్ళకి లేదు అని చెప్పడం ఎందుకు అత్తయ్యా అని ఇదిగో నా కోళ్లే వాళ్ళ అన్నయ్య దగ్గర చేబోదులు తెచ్చిచ్చింది. ఈ రోజుల్లో అత్తగారి మనసుని, అత్తగారి కష్టాన్ని అర్థం చేసుకునే కోడలు దొరకడం నీ అదృష్టం కాంతం. ఏ అమ్మ కూతురా, మొత్తానికి మీ అత్తగారి దగ్గర మార్కులు కొట్టేశావు కదా. అవును, నువ్వేదో పిల్లలలో కొబ్బరిల్లు కట్టడానికి ఐడియాలు అవి ఇస్తూ ఉంటావంట కదా. మా ఊరి వరకు పాకింది నీ కీర్తి. అందుకే మా చెల్లెలి కొడుకు పెళ్ళుంది. ఆ పెళ్లి ఈవెంట్ కూడా నీ కొబ్బరాకుల కాన్సెప్ట్తో చేస్తావా? నేనొక్కదాన్ని ఎలా చెప్పగలను పెద్దమ్మగారు? ఈ కొబ్బరాకుల కాన్సెప్ట్లో నా పార్ట్నర్ మా మరదలే కదా. తన అభిప్రాయం కూడా కావాలి మరి అంటూ తన మరదలి మీద తనకున్న అభిమానాన్ని చాటుకుంది. ఈ విధంగా తాకట్టులో వచ్చిన అనవసరమైన కొబ్బరి తోటను కూడా ఆ వదినా మరదళ్ళు తమ తెలివితేటలతో క్యాష్ చేసుకుని అటు పేరుని ఇటు డబ్బుని సంపాదించుకున్నారు. ఇది వాల్టి కదా వదినా మరదళ్ళ కొబ్బరి ఇల్లు. మీకే విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏంటొదినా, నిండు గర్భిణివి, చక్కగా నీకు తినాలనిపించినవి తిని సంతోషంగా ఉండాలి కానీ అలా దిగులుగా మరేం చేయాలోదినా? మన వీడియోస్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసి వెళ్ళిపోతున్నారు. కొంతమంది వీడియో చూసి కనీసం లైక్, కామెంట్ కూడా చేయడం లేదు. మరి మనం చేస్తున్న ఈ ప్రయత్నం వాళ్ళకి నచ్చుతుందో లేదో మనకెలా తెలుస్తుందో దినా? వాళ్ళు చెప్పాలి కదా. ప్లీజ్ వ్యూయర్స్, మొదటిసారి మా వీడియోని చూస్తున్నవారు మా ఛానల్ని వీడియో స్టార్టింగ్లోనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేం చేసే వీడియోస్ మీకు నచ్చినా, మా నుండి ఏదైనా చేంజ్ కోరుకుంటున్నా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు మా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. వదినా, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కమని చెప్పలేదు నువ్వు. అది నొక్కితేనే కదా మన వీడియోస్కి సంబంధించిన అప్డేట్స్ నేరుగా నోటిఫికేషన్ రూపంలో వ్యూయర్స్కి తెలిసేది. రంగాపురం అనే ఊర్లో చంద్రయ్య, సూర్యకాంతం దంపతులు ఉన్నారు. వారిలో సూర్యకాంతం చాలా స్ట్రిక్ట్ పేరెంట్ అనే చెప్పాలి.
పిల్లల విషయంలో ఏ చిన్న విషయాన్నైనా అంత తేలిగ్గా తీసుకునేది కాదు. నిజానికి ఆమె అలా ఉంది కనుకే చంద్రయ్య ఎదుగుదల కాస్త సులువైంది. లేదంటే అనవసర ఖర్చులు, విలాసాలతో తనకొచ్చే బెత్తెడు సంపాదనతో ఆ సంసారం ఎప్పుడో దివాలా తీసేది. కాని సూర్యకాంతం కాస్త గట్టిగా ఉండటం వల్లే ఇప్పుడు ఆ జంటకి 2 పిల్లలతో పాటు కొద్దో గొప్ప ఆస్తులు కూడా ఉన్నాయి. ఒకసారి చంద్రయ్య కూతురు పావని తన తండ్రి దగ్గరికి గారాలు పోతూ వచ్చి, నాన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కుక్క పిల్లల్ని పెట్టింది నాన్న. నేను దాన్ని అడిగితే ఒక కుక్క పిల్లని చాలా అంటే చాలా తక్కువ రేటుకి ఇస్తానంది నాన్న. అందుకే ఒక్క 1000 రూపాయలు ఇచ్చావంటే నేను ఆ కుక్క పిల్లని తెచ్చేసుకుంటాను. చిన్నప్పటి నుంచి నాకు కుక్క పిల్లలంటే చాలా ఇష్టం కదా నాన్న. ఇప్పుడు కూడా నాకు ఆ సరదా తిరగపోతే రేపు పెళ్లి చేసేసి పంపాక ఆ ఇంట్లో ఎలా తిరుతుంది? ప్లీజ్ నాన్నా. నీ ఇష్టం నాకు తెలుసు తల్లి. కానీ మీ అమ్మని ఎలా ఒప్పించటమా అని ఆలోచిస్తున్నాను. ఏంటి నాన్నా, బయటంతా పులిలా ఉంటావు, అమ్మ దగ్గరకు వచ్చేసరికి ఇలా అయిపోతావు. అసలు ఇంటి యజమాని నువ్వా అమ్మా? అని గారాలు పోతూ తండ్రిని అడిగిందో లేదో ఇంతలో బయట నుండి సూర్యకాంతం బదిలిస్తూ, నేనేనే ఈ ఇంటికి యజమానురాల్ని, మీ నాన్న కాదు. ఇప్పుడేమంటావు? కాంతం, నువ్వు వచ్చేసావేంటే? పెళ్ళేదో సరదా కంద అంతే. ఇంతకీ నువ్వు వెళ్ళిన పని ఏమైంది? కాయా పండా? మీరు మధ్యలో దూరి మాట మార్చడానికి చూడబాకండి. నేనేమి ముఖ్యమైన పని మీద ఏమి వెళ్ళలేదుగా. బజారుకి పోయి కూరగాయలు తేడానికి వెళ్ళాను. అందులో కాయలు పండ్లుండవు గాని మీరు ఆగండి. నువ్వు చెప్పవే, ఇప్పుడేంటి? మీ నాన్న ఇంటి పెద్ద అయితే మాత్రం నన్ను కాదని ఏమైనా చేయగలడా? అని గదమాయించేసరికి పావని ఏమీ బదులివ్వకుండా వెళ్ళిపోయింది. ఎందుకే కాంతం, పిల్లనలా బెదరగొడతావు? పాపం, అది చిన్నప్పటి నుండి అడుగుతుంది గదా కుక్క పిల్లని పెంచుదామని. అప్పుడంటే మన పరిస్థితి బాలేదు వద్దన్నావు. బావుంది, మరిప్పుడు పర్వాలేదు గదే. నేను అబ్బాయి ఇద్దరం సంపాదిస్తున్నాం గదా. చూడండి, ఈ ఇంటికి ఏది అవసరం ఏం కాదని నాకు తెలియదు అంటారా? కుక్కల్ని పెంచుకోవడం సరదా కాదండి, అది బాధ్యత. మీ పిల్లకి 4 రోజులకే అన్ని బోరు కొట్టేస్తాయి. అలా ఈ కుక్క కూడా బోరు కొట్టిందంటే దానికి చాకిరీ చేయాల్సింది నేను. కాబట్టి మీరు ఇలాంటి విషయాల్లో తలదూర్చబాకండి అంటూ భర్తని నోరు మోయించింది. ఈ విధంగా ఇంటి బాధ్యతల విషయంలో సూర్యకాంతానికున్న గట్టితనం ఆ ఇంటి యజమానికే లేకపోయింది. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఆ దంపతులు తమ కొడుకు రవికి సంబంధాలు చూస్తున్నారు. ఆ సమయంలోనే సూర్యకాంతం బంధువుల వైపు నుండి ఒక సంబంధం వచ్చింది. ఆ సంబంధాన్నే కొడుక్కి ఖాయం చెయ్యాలని సూర్యకాంతం అనుకుంటున్న సమయంలో చంద్రయ్య తన భార్యతో ఇలా అంటాడు. కాంతం, నీకు నాకు నచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడానికి ఇదేమీ బట్టల విషయమో చెప్పుల విషయమో కాదే, మన అబ్బాయి పెళ్లి విషయం. ఇట్లాంటి విషయంలో ఆడభిప్రాయం అడగాలి గదా. పోయి ఒక పల్లెటూరి పిల్లని వాడికిచ్చి కట్టబెట్టడం ఏంటి? సరేనండి, మీరు మీ పిల్లలు మీకు నచ్చినట్టు చేసుకోండి. రేపేమైనా తేడాలొచ్చినా మీరే పడాలి. అలానిగాదే, చదువుకున్నాడికి పల్లెటూరి పిల్ల ఎందుకా అని అంటున్నానంతే. అదేం మాటండి? పల్లెటూరు పిల్లంటే అదేమైనా వేరే గ్రహం నుండి వచ్చిన పిల్ల మీ ఉద్దేశం? ఆ పిల్ల కూడా మనం ఉన్న సమాజం నుండి వస్తుంది కదండి. ఈ సంబంధం కావాలని నేను ఎందుకు పట్టుబడుతున్నానో తెలుసా? మనకున్నది ఒకే ఒక్క ఆడపిల్లండి. మన ప్రబుద్ధుడికి అన్ని వెనకాలే ఉండి అంకుశంతో పొడిచి చెబితేనే గాని పట్టవు. అలాంటిది రేపు ఆడబడుచు విషయాలు మంచి చెడులు చూడాలన్నా, మనం ఉన్నా లేకపోయినా దానికి పుట్టిల్లు ఉండాలన్నా ఒక పల్లెటూరు పిల్ల అయితేనే నయమండి. ఈ చదువుకున్న పిల్లలు, ఈ పట్నం పిల్లలు వేరువేరు కాపురాల గురించి, రక్త సంబంధాలను దూరం చేసుకోవడం గురించి ఆలోచిస్తారు. నేనన్నీ ఆలోచించే చేస్తున్నాను, మీరు మధ్యలో రాబాకండి అంటూ తన స్టైల్లో లాజిక్తో కొట్టి తన భర్త నోరు మూయించింది. అంతే, ఇంకే ఉంది. రవికి పల్లెటూరి పిల్ల కస్తూరికి పెళ్లి జరిగిపోయింది. పల్లెటూరి వదినమ్మ అత్తారింట్లో అడుగుపెట్టింది. కస్తూరి పల్లెటూరి పిల్ల కావటంతో ఆ ఇంట్లో అందరితోనూ చక్కగా కలిసిపోయింది. అత్తగారి మన్ననలు పూర్తిగా పొందింది. ఇలా ఉన్న సమయంలో సూర్యకాంతం ఒకరోజు తన కూతురు పావని మీద చాలా కోప్పడింది. అందుకే ఆమె ఏడుస్తూ అలిగి కూర్చుంది. అప్పుడు పల్లెటూరి వదిన తన సిటీ మరదల దగ్గరికి వెళ్ళి, ఏటొద్దినా అట్ట దిగలుగా కూర్చున్నావు? అత్తమ్మన్న మాటల గురించేనా? ఆ మాటలు నాకేమీ కొత్త కాదులే వదినా. చిన్నప్పటి నుంచి అవి వింటానే ఉన్నాను. ఏంటో, ఏ మనిషికైనా ఒక వయసు తర్వాత
కాస్తైనా స్వేచ్ఛ వస్తుంది. కానీ మా బ్రతుకులకి అలాంటి దరిద్రాలు రావులే. అయినా ఇప్పుడు నేనేమంత దుబారా కడిగానని చెప్పు. అమ్మ నా మీద అలా కోపడాలి. ఫ్రెండ్స్తో కలిసి బయటికెళ్ళాలి, ఒక్క 2000 ఇవ్వవే అన్నందుకు అంత రాద్ధాంతం చేసింది. అదేటోదినా, నీ చేతి ఖర్చులకు కూడా అత్తమ్మనే డబ్బులు అడుగుతావా? నీకిచ్చే డబ్బులు దాచుకోవా? చాలే, మా జీవితాల్లో పాకెట్ మనీలు కూడా ఉన్నాయనుకుంటున్నావా? ప్రతిదీ అడగాలి, అన్ని లెక్కలు చెప్పాలి. సర్లే, అవన్నీ వదిలే. ఇప్పుడేంటి, నీకు సరదాలకి డబ్బులు కావాలి అంతే కదా? నేనెత్తాను, తీసుకెళ్ళు. వద్దులే వదినా, మళ్ళీ అమ్మకు గాని తెలిస్తే నీ మీద కోప్పడుతుంది. తెలిసినప్పుడు కదా. ఒకవేళ కోప్పడితే ఏటి నష్టం? నా అత్తగారు నా మీద కోప్పడుద్ది, అంతే కదా అంటూ తన కల్మషం లేని మనసుతో తన ఆడపడుచు మనసులో చోటు సంపాదించుకుంది ఆ వదినమ్మ. అలా కొద్ది రోజులు గడిచాయి. ఆ వదినా మరదళ్ల ఖర్చులు, దొంగచాటు సరదాలు అన్నీ అత్తగారు కనిపెట్టేసింది. అందుకే కోడలి చేతికి కూడా డబ్బులు అందకుండా చేసేసింది. చూసా వదినా, నేను నీకు చెప్పలేదా? అమ్మ దగ్గర జాగ్రత్తగా లేకపోతే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు చూడు, నీ చేతికి కూడా డబ్బులు అందనివ్వడం లేదు. సరేలే వదినా, వాళ్ళంతే, పెద్దాళ్ళు కదా, అట్టాగే ఉంటారు. మనం పిల్లలం, మనదారులు మనం ఎత్తుక్కోవాలి. అంటే అమ్మకి తెలియకుండా డబ్బులా? ఎలా వదినా? ఇంట్లో దొంగతనమా? చీచీ, అంత కర్మ మనకేంటొదినా? నాకు ఆలోచన తట్టిందిలే. మన ఈదుల్లో కుక్కలు బాగా పెరిగిపోయాయి. పైగా అన్ని బోలెడన్ని పిల్లల్ని పట్టేశాయి గదా. ఆటిలో చాలా పిల్లలు బండ్లు, కార్ల కింద పడి చచ్చిపోతున్నాయి. కాబట్టి నాకొక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. ఏంటొదినాది? అదే వదినా, అదేదో ఫేస్బుక్కో ఇన్స్టాలో ఏదో ఉంటది కదా, అందులో వ్యాపారం కూడా చేసుకోవచ్చంట కదా. అవును వదినా, కానీ ఏం బిజినెస్ చేస్తాం? వీధి కుక్క పిల్లలకి వీటికి ఏంటి సంబంధం? మరేం లేదొద్దినా, ఈదుల్లో ఊరికే ఉన్న కుక్క పిల్లల్లో మంచి వెంచుకొని ఆటి ఫోటోలు తీసి జాతి కుక్కలని చెప్పి ఫోటోలు అందులో పెడదాం. చాలా మంది కుక్కల పిచ్చులుంటారు కదా, వాటిని చూసి మనం చెప్పిన రేటుకి 10 రూపాయలు అటు ఇటు కొంటారు. నమ్ముతారంటావా? నమ్మకేడ్సి అత్తారు చెప్పు. జాతిదైనా నాటుదైనా ఏ కుక్కైనా పిల్లగా ఉన్నప్పుడు బుద్ధిగానే కదా ఉంటది. కానీ ఇలా వాళ్ళని మోసం చేయడం తప్పు కదా. ఏటి తప్పొద్దునా? వీధుల్లో అన్ని కుక్క పిల్లలు ఊరికే పడుంటే ఆటిని వదిలేసి లచ్చలు పోసి జాతి కుక్కలను కొంటారు. పాపం ఇవన్నీ బతకడానికి కూడా లేక సాన మటుకు రోడ్లకు అడ్డంగా పరుగులెట్టి కార్ల కింద, ఆటోల కింద పడి చచ్చిపోతున్నాయి. గవర్నమెంటోళ్ళు వీటిని పట్టించుకోరు పాపం. అందుకే మనం ఎలాగైనా చేస్తే ఆ దిక్కులేని జీవాలకి కోతైన మేలవుద్ది అంటూ వదినమ్మ చెప్పిన లాజిక్కి ఆ మరదలు పడిపోతుంది. అందుకే తన ఫ్రెండ్ దగ్గర నుంచి కాస్ట్లీ ఫోన్ తెచ్చి మరి ఆ వీధి కుక్క పిల్లల్ని సూపర్గా ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియా వేదికల మీద అమ్మకం మొదలుపెట్టారు ఆ వదినా మరదలిద్దరు. వదినా, నీ బుర్ర సూపర్ వదినా. మనకి పైసా ఖర్చు లేదు. వీధుల్లో ఉన్న కుక్క పిల్లల్ని తెచ్చి వేలకు వేలు రేట్లు చెప్పి 100లకు అమ్ముతున్నాం. ఈ పాకెట్ మనీ మన అవసరాలకి సరిపోతుంది కదా. అట్ట సంబరపడిపోకొద్దినా. మనం ఒక విడత కుక్క పిల్లని అమ్మాక 3 నెలలకే ఆ అకౌంట్లు తీసేయాలి. లేదంటే మనం అమ్మేది జాతి కుక్కలు కాదని తెలిసినోళ్ళు అక్కడ గోలగోల చేస్తారు. నాకు విషయం అర్థమైందిలే వదినా. పాత అకౌంట్స్ డిలీట్ చేయాలి, మళ్ళీ కొత్త అకౌంట్స్ ఓపెన్ చేయాలి. వాడిన ఫోన్ నెంబర్స్ కూడా మార్చేస్తే మన ఖర్చులు గడుస్తాయి. పాపం వీధుల్లో పడి పెరగాల్సిన కుక్క పిల్లలకి కొత్త జీవితమూ వస్తుంది. ఇలా అనుకొని ఆ వదినా మరదలు చేసే ఆ తింగరి పనేదో సమాజ సేవలాగా ఫీల్ అయిపోతారు. అలా కొన్నాళ్ళు వాళ్ళు చేస్తున్న వీధి కుక్కల వ్యాపారం బాగా సాగుతుంది. తేరగా వచ్చిన కుక్కపిల్లలకి మంచి రేటు పెట్టి అమ్ముతుంటే అమ్మకాలు బాగానే సాగుతున్నాయి. అలాంటి సమయంలో ఒకరోజు చంద్రయ్య తన కూతురి పుట్టినరోజు కోసం గిఫ్ట్ ఇవ్వటానికి ఆమెకు ఎంతో ఇష్టమైన ఒక మేలుజాతి కుక్కపిల్లని ₹1,00,000 ఖర్చుపెట్టి తెచ్చిచ్చాడు. అదేంటో ఎప్పుడూ కసుబుసులాడే సూర్యకాంతం కూడా ఈసారి కిక్కురుమనలేదు. అప్పుడు ఆ బొద్దు కుక్కపిల్లను చూస్తూ, నాన్నా, ఎక్కడిది నాన్న ఈ పప్పి? భలే ముద్దుగా ఉంది. మా ఫ్రెండు సుబ్బుగాడున్నాడు గదే, వాడితో చెప్పానమ్మా, మా పిల్లకిలా కుక్కపిల్ల కావాలరా, ఖర్చెంతైనా పర్వాలేదని. అంతే, ఆన్లైన్లో చాలామంది కుక్కపిల్లలు నమ్ముతారంట కదా, అలాంటోళ్ళ దగ్గర కొనిపిచ్చాడు అని తండ్రి చెప్పిన మాట వినగానే ఆ వదినా మరదళ్ళిద్దరికీ ఫీజులెగిరిపోయాయి. వీధి కుక్కపిల్లల్ని ఎంచుకొని
తామే చాలామందిని మోసం చేస్తుంటే ఇప్పుడు తమ ఇంటికొచ్చిన కుక్కపిల్ల, అందులోనూ కాస్ట్లీ కుక్కపిల్ల, అది మాత్రం ఒరిజినలా లేక తమలాగే డూప్లికేటా అని తెలియక తేలుకుట్టిన దొంగల్లా కిక్కురు మనలేదు ఆ వదిన మరదలిద్దరు. అందుకే అంటారు కర్మ ఈజ్ అ బూమ్ ర్యాంగ్ అని. తమ ఖర్చులు, అవసరాలకి వీధి కుక్కలతో వ్యాపారం చేసినందుకు చివరికి తమ ఇంటికొచ్చింది వీధి కుక్కో లేక జాతి కుక్కో తేలాలంటే 3 నెలలు ఆగక తప్పదు అని తెలుసుకున్నారు ఆ వదిన మరదలిద్దరు. ఈ విధంగా పల్లెటూరు వదిన అతి తెలివితో చేసిన వ్యాపారం తిరిగి తిరిగి తమ ఇంటికే చేరింది. ఇది ఇవాల్టి కదా. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఒకవేళ మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక ఆమె కోసం రమేష్ దీప దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. యమా దీప, కావ్య నీ దగ్గరకు రాలేదా? వచ్చిందన్నయ్య. కానీ ఇంట్లో జరిగిన గొడవ గురించి, వదిన కడుపులో ఉన్న బిడ్డకి ఆ రాక్షసి చేసిన పని సంగతి నా కాంటి చెప్పారు. అందుకే ఆ కోపంలో దాన్ని నా దగ్గర నుండి పొమ్మన్నాను. అంటే తను నీ దగ్గర లేదా ఇప్పుడు? మరి ఎక్కడికి వెళ్ళుంటుంది? నాకు అంత కరెక్ట్గా తెలీదన్నయ్య. కానీ దాని మాటల్ని బట్టి దానికి ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని నాకు అర్థమైంది. బహుశా కావ్య వాడి దగ్గరికే వెళ్ళుంటుంది. కావ్యకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఎవరితను? ఎలాంటివాడు? ఎక్కడుంటాడు? ఏమో అన్నయ్య, ఎప్పుడైతే అది వదిన మీద అంత కఠినంగా ప్రవర్తించిందో నాకు దాని మీద మనసు విరిగిపోయింది. అందుకే నేనేం పట్టించుకోలేదన్నయ్య. కానీ వాడెవడో తెలుసుకోవడం అంత కష్టమేమీ కాదులే అన్నయ్య అని దీప అంటుంది. ఇంతలో శిరీష రమేష్కి ఫోన్ చేస్తుంది. రమేష్ ఫోన్ లిఫ్ట్ చేసి ఇలా అంటాడు. సిరి చెప్పు. కావ్య అక్కడే ఉంది కదండీ? లేదు సిరి, దీపకి అమ్మ ముందుగానే ఫోన్ చేసి కావ్య అబార్షన్ చేయించిందని చెప్పిందంట. అందుకే దీప కూడా కావ్యని రానివ్వలేదంట. మరి మన కావ్య ఎక్కడికి వెళ్ళుంటుందండి? ఏమో సిరి, కానీ తన మాటల్లో కావ్యకి ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టున్నాడని దీప చెప్పింది. అతనెవరో దీపకు కూడా తెలియదంట. ఇప్పుడు ఆ విషయం మాట్లాడుతుండగానే నువ్వు ఫోన్ చేశావు. నువ్వేం కంగారు పడకు సిరి, నేను ఎంక్వైరీ చేస్తాను అన్నయ్య, ఒకసారి నాకు ఫోన్ ఇవ్వా, వదినతో మాట్లాడతాను అని దీప అనటంతో రమేష్ ఫోన్ దీపకి ఇస్తాడు. అప్పుడు దీప ఇలా అంటుంది. వదినా, నువ్వేం కంగారు పడకో. కావ్యకి ఏం కాదులే. తనెక్కడుందో కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదు. నా ఫ్రెండ్ రత్న అని ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. అతని సహాయం తీసుకుంటే కావ్య డీటెయిల్స్ చాలా ఈజీగా దొరికేస్తాయి వదినా అని చెప్పి ధైర్యం ఇవ్వటంతో శిరీష కాస్త కుదుట పడుతుంది. ఇక యువతల దీప రమేష్ని తీసుకొని తనకు తెలిసిన ఆ పోలీస్ ఆఫీసర్ రత్న దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి ఇలా అంటుంది. రత్న, ఈ విషయంలో ఎలాగైనా సరే నువ్వే నాకు హెల్ప్ చేయాలిరా. కావ్యకి కాస్త షార్ట్ టెంపర్. అందుకే ఆవేశంలో ఏదో తింగిరి పనులు చేస్తుంటుంది. సర్లేవే, చెప్పావు కదా. కావ్య ఫోన్ నెంబర్ కంట్రోల్ రూమ్కి పంపించాం. వాళ్ళ కాల్ డేటా అది చెక్ చేసి ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరో ఎక్కడుంటాడో వాడి నెంబర్ని బట్టి లొకేషన్ని ట్రేస్ అవుట్ చేసి చెప్తారులే, డోంట్ వరీ అని మాట ఇస్తాడు. ఇంతలో ఒక కానిస్టేబుల్ చేతిలో ఒక ఫైల్తో వచ్చి దాన్ని రత్నకిస్తాడు. ఇదిగో, వీడి పేరు వరుణ్. వాడి సిటీలోనే మధురానగర్ 4th స్ట్రీట్లో ఒక అపార్ట్మెంట్ పెంట్ హౌస్లో ఉంటున్నాడు. నిన్న ఉదయం 11 గంటల తర్వాత నుంచి కావ్య మొబైల్ కూడా అక్కడే లొకేట్ అవుతుంది. మా వాళ్ళు ట్రేస్ అవుట్ చేశారు, సో ప్రాబ్లం సాల్వ్ అని రత్న అంటాడు. మరోవైపు ఇంట్లో టెన్షన్ పడుతున్న సిరితో అత్తగారు పార్వతి ఇలా అంటుంది. చూడమ్మా సిరి, ఇప్పుడే నువ్వు బలహీనంగా ఉన్నావు. ఇంకా ఆ పనికి మాలిన దాని గురించి ఆలోచించి ఇబ్బంది పడమాక. మన రమేషు ఆ దీప వెళ్ళారు కదా, వాళ్లే చూసుకుంటారులేమ్మా అని పార్వతి అనేసరికి సిరికి చాలా కోపమొస్తుంది. అంత బాధ్యత లేకుండా ఎలా మాట్లాడగలుగుతున్నారు అత్తయ్య? నేనొక మాట అంటాను, మీరేమనుకోకండి. మన కావ్య ఇలా తయారవడానికి కారణమైతే మీరే. తనకి మంచి చెడు చెప్పడం మానేసి తన ప్రతి పనిని వెనకేసుకొచ్చేవాళ్ళు. విపరీతంగా గారాబం చేశారు. ఇప్పుడు చూడండి, మనకి తెలియకుండానే తనకొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడట. వాడు ఎలాంటి వాడో, ఇలాంటి సమయంలో కావ్యని ఏం చేస్తాడో నాకు చాలా భయంగా ఉంది అత్తయ్య అని శిరీష అనేసరికి కోడలి మాటలు పార్వతిని కొద్దిగా బాధిస్తాయి. కానీ ఆమె అన్నదాంట్లో నిజం ఉండటంతో పార్వతి మౌనంగా ఉండిపోతుంది. అటు కావ్య వరుణ్కి ఇలా విషయం చెప్తుంది. వరుణ్, మా నాన్నగారు ఆస్తి మొత్తం తీసుకెళ్లి మా వదిన చేతిలో పెట్టారు. ఇప్పుడు ఆ విషయం మా అమ్మకి మాత్రమే తెలుసు. అందుకే ఏదో ఒకటి చేసి ఆ కోట్ల ఆస్తులు సగమైన నా పేరుని మార్చుకోవాలి. అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదు. ఇక ఆస్తి వచ్చేస్తే మనం పెళ్లి చేసుకుందాం. దానికేమంత సమస్య చెప్పు కావ్య. నా ఫ్రెండ్ ఒక లాయర్ ఉన్నాడులే, వాడిని కలిసావంటే అన్నీ వాడే చూసుకుంటాడు. ముందైతే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, నిన్ను వాడి దగ్గరికి తీసుకెళ్తాను. ఆ డీటెయిల్స్ అవి వాడితో చెప్తే వాడు ఆస్తిని ఎలా చేస్తే నువ్వు కోరుకున్నట్టు నీ చేతిలోకి వస్తుందో వాడే చెప్తాడు అని వరుణ్ చెప్పడంతో కావ్య ఫ్రెష్ అయ్యి వచ్చేస్తానని చెప్పి వెళ్తుంది.
అప్పుడు వరుణ్ ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇలా అంటాడు, అరే మామా, ఇది బంగారు గుడ్లు పెట్టే బాతరా, దీన్ని అప్పుడే కోసేసుకుంటే మందే తప్పవుద్ది. అందుకే దీని బాబు ఆస్తి దీని పేరునొచ్చాక ఆ ఆస్తిని దొబ్బేద్దాం. ఇక ఆ తర్వాత మనం అనుకున్నట్టే టిష్యూ పేపర్ లాగా వాడి పడేద్దాం అని చెప్పి వరుణ్ ఫోన్ పెట్టేస్తాడు. కాసేపటికి కావ్య ఫ్రెష్ అయి వస్తుంది. ఆమెను తీసుకుని బైక్ మీద వరుణ్ తన లాయర్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తాడు. అలా వెళ్ళిన కాసేపటికే రత్న, రమేష్, దీప వరుణ్ ఫ్లాట్కి వచ్చి చూస్తే అక్కడ తాళం వేసుంటుంది. అప్పుడు రత్న ఇలా అంటాడు, ఎక్కడికో వెళ్ళినట్టున్నారు. ఒక పని చేద్దాం, కింద వాచ్మెన్ ఉంటే వాణ్ణి అడుగుదాం. వీడి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో. ఒకవేళ సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటే మరీ మంచిది అని రత్న వెళ్ళిపోతాడు. మరోవైపు బైక్ మీద కావ్యతో తన లాయర్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తారు వరుణ్, కావ్య. తన ఫ్రెండ్కి పరిచయం చేయటం, ఆమె తన సమస్యని లాయర్తో చెప్పటంతో అప్పుడు ఆ లాయర్ ఇలా అంటాడు, చూడు కావ్య, నువ్వు చెప్పింది బాగానే ఉంది. కానీ చట్ట ప్రకారం నాకు తెలిసి అలా ఒక వ్యక్తి గురించి తెలియకుండా అసలు అతని జీవితంలోకి ఇంకా రాని ఒక వ్యక్తి పేరున ఇలా ఆస్తి రాయటం కుదరని పని. అలా రాసినా అది చెల్లదు. పైగా అది మీ నాన్నగారి స్వార్జితమైతే ఒక పద్ధతి, లేదా మీ తాత ముత్తాతల ఆస్తులైతే ఒక పద్ధతి ఉంటాయి. లేదండి, అందులో ఊర్లో ఉన్న ఒక్క పొలం తప్ప మిగిలిన ఆస్తులన్నీ మా నాన్న స్వార్జితమే. ఆ పొలం మాత్రం మా తాతగారి నుండి వచ్చింది. అంతే, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. మీరు చెబుతున్న వీలునామా నిజంగా ఉండుండదు. అది కావాలనే మీ లాయర్ సృష్టించిన ఒక కట్టుకథ. అయితే ఆ ఆస్తిని కొట్టేయడానికైనా అయి ఉండాలి, లేదా ఏదైనా బలమైన కారణంతో ఆస్తిని కాపాడడానికైనా ఈ పని చేస్తుండాలి అని లాయర్ చెప్తాడు. అప్పుడు కావ్య తన మనసులో ఇలా అనుకుంటుంది, అంటే మా మామయ్య ఈ శిరీష కలిసి ఈ నాటకం ఆడుతున్నారన్నమాట. వెంటనే ఈ విషయం అమ్మకి చెప్పాలి. తన కోడల్ని ఏదో గొప్పదానిలాగా ఫీల్ అవుతూ నన్ను బయటికి గెంటేసింది కదా, ఇప్పుడు ఈ విషయం చెప్తా. నీ కోడలు నీ ఆస్తిని కొట్టేయడానికే నీ తమ్ముడితో కలిసి ప్లాన్ చేసిందని. కావ్య బాయ్ ఫ్రెండ్ వరుణ్ గురించి ఎంక్వైరీ చేస్తున్న రత్నానికి ఏవైనా కీలక విషయాలు దొరుకుతాయా? ఆడపడుచుని అడ్డం పెట్టుకుని తన అత్తగారి మీద నోరు జారిన శిరీష ముందు ముందు తన అత్తగారితో ఎలా ఉండబోతుంది? తన మేనమామ, వదిన కలిసి ఆస్తి విషయంలో ఆడిన నాటకం తెలిసిపోయాక కావ్య ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది? ఈ విషయం తన తల్లి పార్వతికి చెప్తే శిరీష మరియు లాయర్ తమ్ముడి పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.